ఇదిగో బాబు ఆగాగు. రండి బాబు రండి, మంచి బోని బేరం. వంకాయలు ఎలా? కేజీ 4 రూపాయలండి. ఇచ్చే మాట చెప్పయ్యా, 5 కిలోలు తీసుకుంటాను. 3.30 చేసుకోండి. పుచ్చులు ఎక్కువగా ఉన్నాయే. బంగాళదుంపల రేట్ ఎంతో? కిలో 6 రూపాయలండి. అలా కాదు గానీ ఇంకో మాట చెప్పు. ఎన్ని కేజీలు కావాలండి మనకి? రేటు నచ్చితే 5 కిలోలు తీసుకుంటా. 5.5 చేసుకోండి అలాగైతే. అరే అలా పడేస్తారేంటండి? పుచ్చులయ్యా. పుచ్చులు కదండి బాబు, అవి మచ్చలు. పుచ్చులకి మత్తలకి తేడా తెలియదు అనుకుంటున్నావా? సర్లే, బెండకాయలు ఎంత? 4 రూపాయలండి. అయినా మరీ ఇంత ముదురు తెచ్చావే? అవి ముదురు పెట్టండి బాబు, లేత లౌజులైతేను. లౌజులో కౌజులో మాకు తెలియదు అనుకుంటున్నావా? మిరపకాయలు ఎలా చేసావు? 1/4 కిలో 4 రూపాయలండి. అబ్బా తిరమే. అది సరిగానే బంగాళదుంపలు ఇచ్చే మాట ఒక మాట చెప్పు. చెప్పాను కదండి, 5.5 చేసుకోండి. ₹1 ఇస్తా. దుంపకా కాదు, 4 కిలోలకి. 4 కిలోలు 1 రూపాయ. ఏది పేసిడి తిప్పుకో. నీ అబ్బా బేరం పొద్దున్నే దరిద్ర పోని. 4 కిలోలు 1 రూపాయ అంట. ఎప్పుడైనా బంగాళదుంపలు తినేసిన మొక్కనా ఇది? వంకాయలు, బెండకాయలు, దొండకాయలు, టమాటాలు, కొత్తిమీర. అమ్మయ్యా, ఇప్పట్లో కూరలు కొనక్కల. జగమే ఆయా బ్రతుకే నిమ్మకాయ. అమ్మయ్యా, ఈ వారం రోజులు సరిపోతుంది పచ్చడికి. ఇవ్వగానే కూరగాయలు రేట్లు మండిపోతున్నాయి. జాగ్రత్తగా వాడు. 3 నెలలు రావాలి. దండిగా ఉన్నాయి కదా అని వేపుళ్ళు అవి చేయకో. ఓన్లీ పులుసులే. అలాగే. అన్న టైం అవుతుంది. ఈ బడుత రెడీ అయ్యాడా? నేను రెడీ. బస్సుకు డబ్బులు ఇస్తే వెళ్తాను. ఈ రోజు నుంచి బస్సు కట్టు. ఆర్టీసీ రేట్లు పెరిగాయంట. మరి ఆఫీస్కి వెళ్ళాలి? 2 వీలర్ మీద. 2 వీలర్ మీద? ఏది? అదిగో 2 వీలర్ అంటే ఇదా? ఇంత కొత్త సైకిల్ ఎక్కడ దొరికిందన్న నీకు? ఎవడో తలకు మాసిన వెధవా 25కి తాకట్టు పెట్టాడు. దర్జాగా తొక్కో. నాకు తొక్కడం రాదుగా. నాకు వచ్చుగా. పద డ్రాప్ చేస్తా. మరి వచ్చేప్పుడు పికప్ చేస్తా. ఇదిగోరా భోజనం. కూరేంటి? ఏమీ లేదు. కూర లేకుండా ఒట్టాను ఎలా తినమంటావమ్మా? మీ స్టాఫ్ అంతా భోజనం చేసేప్పుడు వాళ్ళ మధ్య కలిగి కూర్చుని అర్రే మా అమ్మి వాళ్ళ కూర అయితే మర్చిపోయింది అని 4 కొరుక్కో. 4 కూరలు వేస్తారు. తిని మూతి కడుక్కో. సైకిల్ తీసి పద. బ్రేకులు లేవు కదా, దిగి పట్టుకో. ఇక నువ్వు వెళ్ళు. ఆగో, నేను కూడా వస్తున్నా. నువ్వెందుకు? చెమట పట్టింది. కాసేపు ఫ్యాన్ కింద కూర్చుని వెళ్తా. సరేరా. అదిగా ఇక్కడ బల్ల కింద చేతులు పెట్టి ఊపచ్చా? బల్ల కింద కాళ్ళు పెట్టి ఊపచ్చు, బల్ల మీద చేయి పెట్టి రాయొచ్చు. అది కాదురా, లంచాలు తీసుకోవచ్చా అని. ఉద్యోగం వాడాలంటే తీసుకోవచ్చు. అయితే పుచ్చుకోబాక. నువ్వు కూర్చుని వెళ్ళు, నేను వెళ్తా. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి ఇంత లేట్ గా వచ్చారు? అది బస్ లేట్. ఈ ఫైల్ ఒకసారి చూడండి. ఇది కరెక్టేనా? ఇది ఎవరితో నా కొడుకు లైన్ లో పెట్టేస్తుంది. పిచ్చి నా కొడుకు పడిపోతాడు ఏంటో. అమ్మా ఓయ్, ఏంటయ్యా బ్యాంక్ లోపలికి వచ్చి మరీ అడుకుంటున్నావు? బయటకెళ్ళు. కల్పన, ఈయన బెగ్గర కాదు, మా ఫాదరు. మరి ఈ గెటప్ ఏంటి? అదంతే. చూడమ్మా, నిన్ను చూస్తుంటే అచ్చు చచ్చిపోయిన వీడి చెల్లెల్లా ఉన్నావు. అలాగా? దిట్టో నా కూతురు అంటే నమ్ము. నాన్న, నాకు తెలియకుండా నాకు చెల్లెలు ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు చచ్చిపోయింది? నువ్వు వింటున్నప్పుడు పుట్టిపోయిందో నీ జ్ఞాపకం ఉండదు. చూడమ్మా, ఒక్కసారి నోరారా అన్నయ్య అని పిలువు, విని ఆనందిస్తాను. అన్నయ్య. అన్ను కాదు, మా వాణ్ణి. అన్నయ్య. నువ్వు కూడా చెల్లమ్మా అనరా. చెల్లెమ్మా. అన్నయ్య. చెల్లెమ్మా. అన్నయ్య. రక్త సంబంధం సినిమాలో ఎన్టీఆర్ సావిత్రిలాగా ఎంత పవిత్రంగా ఉన్నారు. అన్నయ్య. చెల్లెమ్మా. కమిట్ అయింది చాలు. అమ్మా, ఇంక నువ్వు వెళ్ళి పని చూసుకో. నాన్న, ఈ అన్నా చెల్లెలు వరుస ఏంటి? కదమ్మా, ఎర్రగా బుర్రగా వయసులో ఉన్నావు, పైగా ఉద్యోగంలో ఉన్నావు. ఫ్రీగా ఉన్నావు కదా అని బాలేసి పడేసింది అనుకో, బోళ్ళంత కట్నం లాసు. ఆహా, నీ ముందు చూపుకి నా జోహార్. ఆంజనేయులు గారు. ఏంటమ్మా? అమ్మనా? అదేంటండి కొత్తగాను? ఈయన మా నాన్న. అంటే మా ఆవిడ అచ్చం మీలాగే ఉంటుంది. అందుకని మా వాడు మీలో వాళ్ళ అమ్మని చూసుకుంటున్నాడు అనమాట. నాలో మీరు మీ కొడుకుని చూసుకోండి. ఓకేనా నాన్న? సూపరా. ఇప్పుడు నా కొడుకు అనిపించారా? ఇంకా మీ పనులు చూసుకోండి. తమ్ముడు లెగ్గు పోయిన తర్వాత కానీ మనిషి వల్ల తెలియదంటారు. నువ్వు పోయిన తర్వాత మన ఇంట్లో అన్ని శుభకార్యాలేరా. నీకు దినం పెట్టిన దినం నుంచి ప్రతిదినము శుభదినమేరా. ఇన్నాళ్ళకి నాకు పెళ్లి కాపోతుంది. తాంబూలాలు ఇవ్వటానికి పెళ్లివారు వస్తున్నారు. ఒరేయ్, అన్నయ్య పెళ్లి కదా అని ప్రేమతో దెయ్యమై భోజనానికి వస్తావేమో. దయచేసి వచ్చే వచ్చే దయచేయండి దయచేయండి. నమస్కారం. దయచేయండి. ఏమిటో ఊరందరికీ పెళ్లిళ్ళు చేసే బేరయ్య గారికి నేను పెళ్లి చేయాల్సి వస్తుంది. డాక్టర్ ఆపరేషన్ చేసినట్టు. అల్లుడు గారు,
రేపు 12వ తేదీ రాత్రి 10 గంటలకి దివ్యమైన ముహూర్తం ఉంది. ఐ నో దట్. అదే ముహూర్తానికి నేను 3 పెళ్లిళ్ళు చేస్తాను ఒప్పుకున్నాను. అదేమిటండి ఆ. అదే ముహూర్తానికి మీ పెళ్లి చేయాలని మేము వస్తేను అలాగా అయితే అది పోస్ట్ పోన్ చేస్తాను. నో ప్రాబ్లం. బైది బై మీ వయసు ఎంతండి? నా వయసు ఎంతండి? వచ్చే జనవరికి 40 ఏళ్ళు నిండుతాయి అంతే. ఓ సింతేనా? మా అమ్మాయి కన్నా ఓ సంవత్సరం చిన్న అంతే. పోనీలేండి, తగిన వయసులోనే పెళ్లి కుదిరింది. ఆ, అవునండి, వాడి చావు నా పెళ్లికి వచ్చింది, వాడు చచ్చాక నాకు పెళ్లిడి వచ్చింది. అంతా వాడి దయ. మళ్ళీ వద్యం వచ్చేస్తుంది. తాంబూలాలు ఇవ్వండి. తాంబూలాలు తెచ్చినట్లేదే. తేకపోవటం ఏంటండి, ముగ్గురం తెచ్చాం. ఆ? ఇదేమిటి? ఇది స్వీట్. ఇది పీటి. ఇది జరదా. ఏ తాంబూలం కావాలి మీకు? ఇవి తాంబూలాలు ఏమిటండి? నా శ్రాద్ధం. తాంబూలాలంటే లక్షణంగా ఆకులు ఒక్కలు పండ్లు ఫలాలు ఉండాలి గాని. అవన్నీ బయట వాళ్ళకి, శాస్త్రం తెలిసిన మనకెందుకు? తీసుకోండి. వారు ఎల్ఐసి కదండి, పొదుపు. ఆ, సరే, ఆ 3 ఇవ్వండి. శుభమాన తాంబూలాలు పుచ్చుకుంటుంటే ఈ అశుభం ఏమిటండి? హలో బ్రదర్, ఆర్ యు బ్రదర్? ఒరే, రోడ్డు రోలర్ కింద పడి చచ్చావు కదరా, మళ్ళీ ఎలా బతికి చచ్చావురా? నా లెగ్గే నా ప్రాణం కాపాడిందన్నయ్య. లారీ కట్టెలతో బాడీ తగలేస్తే లెగ్గెలా కాపాడిందిరా? నేను యమలోకంలో లెగ్గు పెట్టగానే అక్కడంతా తారుమారైంది. చావలసినోడు బతికి, బతకవలసినోడు చచ్చి నానా విమోచన జరిగిపోయింది. ఒకవేళ కంప్యూటర్ మిస్టేక్ ఏమో అనుకుని సైంటిస్టులు వచ్చి చెక్ చేయించారు. వాళ్ళు 10 రోజులు చెక్ చేసి ఇది కంప్యూటర్ మిస్టేక్ కాదు, మన లెగ్ ఎఫెక్ట్ అని తేల్చారు. దాంతో వాళ్ళు భయపడిపోయి పొమ్మన్నారు. రండి రండి. అయ్యో 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 అయ్యో, ఏమండి ఏమండి, వెళ్ళిపోమంది మిమ్మల్ని కాదండి. వీడు చచ్చాడని మా అమ్మాయిని మీకు ఇద్దాం అనుకున్నాం. వీడు బతికొచ్చాడుగా, ఇక చచ్చినా మీకు ఇవ్వం అంతే. ఇవ్వకపోతే పోండి. మీ అమ్మాయిని పోతే మా అన్నయ్య పెళ్ళే కదనుకుంటారా? చూడు బ్రదర్, నీ పెళ్లి నేను చేస్తా. నువ్వు చేసేదేంట్రా? నా శ్రాద్ధమా? కాదు బ్రదర్, మ్యారేజ్. మ్యారేజ్? ఆహా, నువ్వు బతికుండగా నాకు మ్యారేజ్ ఎలా అవుతుందిరా? నువ్వు బతికుండగా నాకు మ్యారేజ్ ఎలా అవుతుందిరా? మ్యారేజ్ ఎలా అవుతుందా నాకు? అరే కదకరా రే, కదవద్దు నువ్వు. మ్యారేజ్ ఎలా అవుతుందిరా నాకు? నాకు మ్యారేజ్ ఎలా అవుతుందిరా? నాకు మ్యారేజ్ ఎలా అవుతుందిరా? మ్యారేజ్ ఎలా అవుతుందిరా? నువ్వు చస్తే అవుతురా? నువ్వు చస్తే అవుతురా రే? నేను తలుచుకుంటే ఇప్పుడే ఇక్కడే చంపగలను, కానీ చంపను. ఎందుకో తెలుసా? నువ్వు అమ్మకాన్ని అన్నవి, నేను మీ అమ్మకాన్ని తమ్ముడిని కనుక క్షమించి వదిలేస్తున్నా. నా మీదనే కుర్చీ ఎత్తావంటే నేను మీ నాన్నకి పుట్టిన అన్నని కాదు, నువ్వు మా అమ్మకు పుట్టిన తమ్ముడివి కాదురా. నా పెళ్లి చెడగొట్టిన నిన్నింట్లో పెట్టుకుని ముప్పూట్ల మేపలేనురా. వెళ్ళిపో, తక్షణం ఇంట్లో నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో. నువ్వు చుట్టలు ఎప్పటి నుంచి కలుస్తున్నావు నాన్న? ఇవి నేను కాల్చడానికి కాదు ఓయ్. మరి ఆ చుట్టల కొట్టు చిట్టయ్య చుట్టి పెట్టమన్నాడు. వాడు చుట్టమంటే నువ్వెందుకు చుట్టడం? ఊరికినే కాదు, పార్ట్ టైం జాబ్. 100కి 3 రూపాయలు